హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి కిచెన్లో మనం గిన్నెలు కడిగి లేదంటే వంట చేసినప్పుడు ఇలాగా చేతులు అయితే తేమగా ఉంటాయి కదండి. తేమగా ఉన్నప్పుడు మనం తుడుచుకోవాలి అంటే నాప్కిన్ కానీ టవల్ కానీ దగ్గర పెట్టుకుంటూ ఉంటాము. ఇలా మనం ఫ్రిడ్జ్కి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, నాప్కిన్ని ఇలా తుడుచుకోవడానికి చక్కగా ఈజీగా ఉంటుంది. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది, యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అల్లం ఇలా మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న వెంటనే బయట పెట్టేస్తే ఇలా అయిపోతూ ఉంటుంది కదండి. ఇలా వడబడినట్లుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది కదండి. అల్లం ఇలాగా పెట్టేసుకుంటే పాడైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని దానిలో పెట్టేసుకుంటే ఈ అల్లం వాటర్లో ఇలాగ అల్లం పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ టిప్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటానండి. నేను 20 days అవుతుందండి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న. అల్లం ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదండి. 2 daysకి 3 daysకి ఇలా వాటర్ మార్చుకుని కొత్త వాటర్ పోసుకుంటే అల్లం చెడిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. ఇదే ప్రాసెస్లో ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని నిమ్మకాయలు కూడా ఇలాగ వాటర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలా పెట్టి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. నిమ్మరసం మనకు తక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. నిమ్మకాయకి ఇలాగ హోల్ అనేది పెట్టేసుకుంటే మనకి కావాల్సినంత రసం తీసుకుని ఇలాగా చేసుకో. 1 డ్రాపు 2 డ్రాపులు ఇలాగా మనకి నిమ్మరసం కావాలి అనుకున్నప్పుడు ఇలాగ నిమ్మకాయకి ఒక హోల్ అనేది పెట్టేసుకుంటే మనకి 1 డ్రాపు 2 డ్రాపులు కావాల్సినప్పుడు ఇలా నిమ్మరసాన్ని తీసుకోవచ్చండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. శీతాకాలంలో బట్టలు త్వరగా ఆరవు కదండి. కొంచెం గొప్ప తేమ అనేది ఉంటుంది. కాబట్టి మనం సాక్స్లు కానీ నాప్కిన్స్ కానీ పిల్లల అండర్వేర్లు కానీ అలాంటివి కొన్ని తేమగా ఉండి పూర్తిగా ఆరకుండా కొంచెం తేమ అయితే ఉంటుంది కదండి. అలా తేమగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా సాక్స్లు కానీ నాప్కిన్స్ కానీ అండర్వేర్స్ కానీ అలాంటివి తేమగా ఉన్నప్పుడు బట్టలు కొంచెం ఆరకుండా తేమగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా పొయ్యి వెలిగించుకొని హోల్స్ ఉన్న గిన్నె పెట్టుకొని ఇలా గిన్నె కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా సాక్స్లను అయితే మనం దీని మీద పెట్టుకున్నాం అనుకోండి, ఆ తేమ అనేది చక్కగా ఆరిపోతుంది. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6. ఇలా నిమ్మబద్దను తీసుకొని ఒక అరబద్దతి సరిపోతుంది. ఇలా అరబద్దని ఇలా 4 స్పూన్ పెట్టి ఇలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇలా నిమ్మబద్దని కాల్చుకోవాలి. ఇలా నిమ్మబద్దని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కాల్చుకున్న తర్వాత ఆ నిమ్మబద్ద పైన కొంచెం జీలకర్ర పౌడర్ ఇలా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి ఈ రసం తీసుకొని తాగినట్లయితే మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా తాగామనుకోండి మనకి 5 నిమిషాల్లోనే రిలీఫ్ అనేది ఉంటుందండి. నేనైతే ఈ టిప్ అయితే ఫాలో అవుతూ ఉంటానండి. అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇలాగ మనం నిమ్మబద్దని హీట్ చేసుకొని చక్కగా కాల్చుకొని ఆ నిమ్మబద్ద పైన కొంచెం సాల్ట్ అలానే జీలకర్ర పౌడర్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం మన గ్లాసులో ఇలా ఈ రసాన్ని పిండుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని తాగామనుకోండి, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చక్కగా 5 నిమిషాల్లోనే రిలీఫ్ అయిపోతుందండి. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ప్రతిదానికి ఎక్కువ మెడిసిన్ వాడకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేనైతే తెలుసుకున్నా. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ సర్పు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పంచదార తీసుకోవాలండి. ఈ రెండు బాగా కలిసేలాగా కొంచెం వాటర్ పోసుకొని స్పూన్ పెట్టి కలుపుకోవాలి.
ఈ రెండింటిని బాగా స్పూన్ పెట్టి ఇలాగా మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మనకి నైట్ గిన్నెలు కడిగేసుకున్న తర్వాత పొయ్యి దగ్గరికి కిచెన్లో బాగా బొద్దింకలు అయితే తిరుగుతూ ఉంటాయి కదండి. బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. పంచదారకైతే బొద్దింకలు బాగా అట్రాక్ట్ అవుతాయండి. ఇలాగ మనం చక్కగా ఈ రెండింటిని ఇలా కలుపుకొని ఇలా గ్యాస్ స్టవ్ కింద నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు ఈ ప్లేస్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదండి. మనకి ఏ ప్లేస్లో అయితే ఎక్కువ తిరుగుతున్నాయి బొద్దింకలు ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం బౌల్లో సర్పూను అలానే పంచదార కలుపుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు వీటి ఘాటుకి రావండి. బొద్దింకలు వచ్చి ఆ వాటర్ తాగినా కూడా త్వరగా చనిపోతాయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. తీసుకుని అలా పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా వేసేసి పక్కన పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, సాక్స్లు కూడా చక్కగా నలిగిపోకుండా ఐరన్ చేసినట్లనే ఉంటాయండి. ఇలా పెట్టేసుకుని సాక్సుల్ని ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక దగ్గర ఉంటాయండి. మనం అవసరానికి తీసుకొని చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా సులభంగా అయిపోతుంది. మనం ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా చక్కగా మనం ఫోల్డింగ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నలిగిపోకుండా మనం తీసుకున్న అవసరానికి వాడుకో. ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. టిప్ వచ్చేసి ఏదైనా ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలి. అలానే మిరియాలు ఒక 4 తీసుకొని 2 లవంగ మొగ్గలు తీసుకొని ఇలా పొట్లం కట్టుకోవాలండి. ఇలా మనం పొట్లం కట్టేసుకొని ఇలా పొట్లం కట్టుకొని రైస్లో ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి, మనకి పురుగు అనేది త్వరగా పట్టకుండా ఉంటుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇలానే రైస్ బ్యాగ్లో అయితే ఇలా పెట్టుకుంటూ ఉంటానండి. పురుగు అనేది బియ్యంకి అయితే పెట్టలేదండి. చూడండి, రైస్కి అలా ఎక్కడ కూడా పురుగు అనేది లేదు. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. యూజ్ఫుల్ టిప్ కూడా షేర్ చేస్తుందండి. కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు కానీ పచ్చి వేపాకు కానీ ఇలా వేసుకున్నామండి. వేపాకు కానీ ఇలాగా పచ్చిది తీసుకొచ్చి ఇలాగ మనం రైస్లో వేసుకున్నాం అనుకోండి, మనకి రైసు పురుగు అనేది పట్టదండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. బంగాళదుంపలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పాడవకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఎల్లుల్లిపాయల ట్రైలో మనం బంగాళదుంపలను ఇలా ఉంచుకున్నాం అనుకోండి, బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే మనం దేనికో దానికి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా యూజ్ చేసుకోవడానికి మనకి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము, లేదంటే ఒక దానిలో పెట్టుకుని ఉంటే ఇలా ఒకదానికొకటి అతుక్కుని ఉంటుంది కదండి. అలా అతుక్కోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దీనిలో కొంచెం పౌడర్ వేసుకోవాలండి. ఇలా కొంచెం పౌడర్ వేసుకొని ఇది ఒక్కసారి ఇలా అనుకుంటే మొత్తం కలిసేలాగా ఈ పౌడర్ని మూత పెట్టేసుకుంటే మనకి అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఒకదానికొకటి అతుక్కోకుండా మనకి అవసరానికి తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.